ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున చేరి వచ్చిన మీకు అందరికీ హృదయపూర్వక వందనాలు. వివాహంలో భార్యాభర్తలుగా జతపరచబడటానికి సిద్ధంగా ఉన్న నూతన వధూవరులకు కూడా హృదయపూర్వక శుభములు తెలియజేస్తున్నాం. దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. నేను ఒక వచనాన్ని చదివి వినిపిస్తాను. కొత్త నిబంధనలో మత్తయి సువార్తకు రండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం వచనం 18, వచనం 24, 2 వచనాలు చదువుదాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం, 24వ వచనం. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునకు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేది. 24, యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని. ప్రభు ఈ లేఖన భాగాలు మనందరి వినికిడిలో మన నిమిత్తమై, విశేషంగా నూతన వధూవరులు జతపరచబడ్డానికి సిద్ధంగా ఉన్న నూతన వధూవరులతో కూడా ప్రభు మాట్లాడి తన ప్రియ కుమారుణ్ణి మహిమపరచునుగాక. ప్రియులారా, వివాహాల్లో సహజంగా ఆదికాండం 2వ అధ్యాయం చదువుకుంటాం. కారణం ఏంటంటే మొదటి పెళ్లి జరిగింది అక్కడే. దేవుడు సంస్థాపన చేసింది, వివాహ వ్యవస్థను సంస్థాపన చేసింది, స్థాపించింది 2వ అధ్యాయమే. ఆశ్చర్యకరంగా కొత్త నిబంధన కూడా ఒక పెళ్లితోనే, ప్రధానంతోనే ప్రారంభమవుతుంది. ఆదికాండం మొదటి 2 అధ్యాయాల్లో ఒక విఫలమైన కుటుంబం కనబడుతుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయం మొదటి 2 అధ్యాయాల్లో ఒక సక్సెస్ఫుల్ ఫ్యామిలీ, సఫలమైన మరొక కుటుంబం కనిపిస్తుంది. ఎక్కడైతే ఆదామవ్వలు ఓటమి పాలయ్యారో అక్కడే వీరు గెలిచినట్టు 1వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. అక్కడ కూడా రిపేర్ చేశాడు ఫ్యామిలీ లైఫ్ని, ఇక్కడ కూడా రిపేర్ చేశాడు దేవుడు. విడిపోయే పరిస్థితి, కానీ ఇక్కడ కూడా వీరిద్దరిని ఏకం చేశాడు. సో ఒకటి మనకు అర్థం కావాలి, కొత్త నిబంధన ప్రారంభం కానీ పాత నిబంధన ప్రారంభం కానీ దేనితో ప్రారంభమైంది? వివాహంతోనే ప్రారంభమైంది. అసలు ఈ గ్రంథం ముగించేది కూడా వివాహంతోనే ముగించబడుతుంది. లాస్ట్ ఇన్సిడెంట్ బైబిల్లో ఏంటి అంటే గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. సో వివాహానికి దేవుని గ్రంథం ఇచ్చే ప్రాధాన్యత అంత అద్భుతమైంది, అంత ఆశ్చర్యకరమైంది. ఇక్కడ ఒక సంగతి జ్ఞాపకం పెట్టుకోండి. 2 వివాహాలలో దేవుని జోక్యాన్ని చూస్తాం, 2 వివాహాలలో దేవుని యొక్క ప్రమేయాన్ని చూస్తాం. విఫలమవుతున్న కుటుంబాల వెనక దేవుని ప్రమేయం లేకపోవడం, సఫలమవుతున్నటువంటి కుటుంబాల వెనక దేవుని జోక్యం ఉండడం, ఈ రెండింటికి మధ్య ఉన్న వ్యత్యాసం మనకు ఈ మధ్యాహ్న కాలం వేళ అర్థం కావాలి. నేను ఈ ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నది ఏంటంటే, ఆదికాండం 2వ అధ్యాయంలో ఆదామవ్వల కుటుంబాన్ని మాత్రమే కాదు, మత్తయి సువార్త 1వ అధ్యాయంలో యోసేపు మరియల కుటుంబం కూడా ఉంది. వీళ్ళు కూడా పెళ్లి కాబోయే వారికి, పెళ్ళైన వారికి మాదిరికరమైన వారే, ఆదర్శకరమైన వారే. అందుకనే ఈ మధ్యాహ్న కాలం వేళ వివాహంలో జతపరచబడడానికి సిద్ధంగా ఉన్న తమ్ముడు ప్రసాద్, అలాగే ఎస్తేర్ రాణి, మీరిద్దరు జాగ్రత్తగా వినండి. ఇక్కడ కూర్చున్నటువంటి మనం కూడా జాగ్రత్తగా విందాం. ఒక 3 విషయాలు క్లుప్తంగా నేరుగా ఆలోచన చేసి వర్తమానాన్ని ముగించి వివాహ కార్యక్రమంలోనికి మనం ప్రయాణం చేద్దాం. ఆదికాండం 2వ అధ్యాయం, మత్తయి సువార్త 1వ అధ్యాయం, 1-2 అధ్యాయాలు. ఆదికాండం 1-2 అధ్యాయాలు, మత్తయి సువార్త 1-2 అధ్యాయాలు. ఈ 2 భాగాలలో పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ దేవుని జోక్యం, దేవుని ప్రమేయం మనకు కనిపిస్తుంది. వివాహ వ్యవస్థలో దేవుని జోక్యం, దేవుని ప్రమేయం మనకు కనిపిస్తుంది. దేవుని జోక్యం, దేవుని ప్రమేయం అన్నది ఎంత సహాయకరంగా ఉంటుంది దాంపత్య జీవితంలో అనటానికి మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం చూద్దాం. ఎందుకు అంటే, బాగా వినండి, తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును లోకంలో పరిచయం చేయటానికి ఒక జంటను ఆయన ఎన్నుకున్నాడంటే ఆయన ఎంత పరిశీలించి ఉండాలి.
ఆయన ఎంత పరిశోధన జరిపిండాలి. 30 సంవత్సరాలు తన కుమారుణ్ణి పెంచి పెద్ద చేయటానికి 2 యవనస్తులను దేవుడు ఎన్నుకున్నాడు. యేసు క్రీస్తును లోకములోకి పరిచయం చేయటానికి 2 యవనస్తులను దేవుడు ఎన్నుకున్నాడు. అలాంటి ఆ యవ్వన జంట, ఆ యవ్వన దంపతులు తప్పనిసరిగా మాదిరికరమైన వారై ఉండాలి కూడా. దేవుడు ఒక జంటను చేసుకున్నాడంటే, ఎన్నుకున్నాడంటే, అసలు ఎన్నిక చేయబడిన ఆ జంట ఎంత అద్భుతమైందై ఉండాలి, ఎంత ఎంత శ్రేష్టమైన కుటుంబమై ఉండాలి. ఇక్కడ అందరికీ ఒక పాఠం ఉంది. ప్రతి క్రైస్తవ కుటుంబం కూడా ఎందుకు వివాహం చేసుకోవాలంటే యేసుక్రీస్తును లోకంలోకి పరిచయం చేయడానికి. మరియా యోసేపులను ఎందుకు దేవుడు జతపరిచాడు? తన కుమారుడైన యేసుక్రీస్తును లోకంలోనికి పరిచయం చేయటానికి. చెప్పాలంటే మిషన్ ఓరియంటెడ్ ఫ్యామిలీస్ అంటారు వీళ్ళని. అంటే ఒక ప్రత్యేకమైన పరిచర్య కొరకై ఈ జంట ఎన్నిక చేయబడింది. ఒక ప్రత్యేకమైనటువంటి కార్యము కొరకై ఈ జంట ఎన్నిక చేయబడింది కాదు. ప్రతి క్రైస్తవ దాంపత్యం లేకపోతే ప్రతి క్రైస్తవ జంట వెనక దేవునికి ఒక మిషన్ ఉంది, ఒక పరిచర్య ఉంది, ఒక బాధ్యత ఉంది. దాన్ని విస్మరించి పరిగెత్తుతున్న కుటుంబాలు ఉన్నాయి. పట్టించుకోవట్లే కొంతమంది. మేమెందుకు మా దంపతులుగా మేమిద్దరం జతపరచబడ్డామన్నది సేవకులైన దంపతులు కూడా పట్టించుకోవట్లేదు. వాక్యం బాగా ఎరిగినటువంటి మేధావులు కూడా పట్టించుకోవట్లేదు. కానీ ప్రతి వివాహం వెనక దేవునికి ఒక మిషన్ ఉంటుంది, దేవునికి ఒక పరిచర్య ఉంటుంది, దేవునికి ఒక బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత నిమిత్తమై, ఆ పరిచర్య నిమిత్తమై దేవుడు వీళ్ళిద్దరినీ ఏకం చేస్తాడు. ఆదికాండం 2వ అధ్యాయంలో ఎందుకు ఏకం చేశాడు? మానవుని లోకంలోనికి పరిచయం చేయటానికి ఒక జంటను ఎన్నుకున్నాడు. ఆ మానవుడు తప్పిపోగా, ఆ మానవుడు పాపం చేయగా, ఆ మానవుని పాప నివారణ కొరకై తన కుమారుని లోకంలోనికి పంపటానికి మత్తయి సువార్తలో ఆయన మరొక కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. కాబట్టి మనకు మాదిరి ఆదికాండం 2వ అధ్యాయంలో ఆదాము హవ్వలు మనకు మాదిరి. అంతకంటే మించిన మాదిరి మనకు కనిపించేది ఎవరు అంటే మరియా యోసేపులు. అందుకనే దేవుడు ఎన్నుకున్న కుటుంబానికి ఉన్న 3 లక్షణాలు చూద్దాం. దేవుడు ఒక జంటను ఎన్నుకుంటాడు. గుర్తుపెట్టుకోండి, ఎవరు ప్రసాద్ అలాగే ఎస్తేర్ రాణి. ఒక జంటను దేవుడు ఎన్నుకోవటానికి స్థితి స్థాయిని చూడ్డం. చదువుకున్న వాళ్ళే కానక్కర్లా, మేధావులే కానక్కర్లా, విద్యాబుద్ధులు తెలిసిన వారు కానక్కర్లేదు. ఎందుకు అంటే మరియా యోసేపులు వారు ధనవంతులు కాదు, సంపన్నవంతులు కాదు. వారు గువ్వపు పిల్లలను, గువ్వలను తర్వాత పావురపు పిల్లలను బలికి తీసుకొని వచ్చారంటే వాళ్ళు చాలా పేదవారు, చాలా పేదవారు. నిరుపేద ఒక జంటను దేవుడు ఎన్నుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఈ దినాన మీరు వివాహం చేసుకోబోతున్నారు. మీకు తెలియదు దేవునికి మీ పట్ల కూడా ఒక ప్రణాళిక ఉంది అని. ఒక ఉద్దేశం కొరకై దేవుడు మిమ్మల్ని ఇద్దరిని జతపరచబోతుండొచ్చు. అది మీరు అర్థం చేసుకోవాలి, మీరు అన్వేషించాలి. ప్రతి జంట, ఇక్కడ వేదిక మీద ఉన్న ప్రతి క్రైస్తవ దైవ సేవకుల కుటుంబాల వెనక, యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించి భక్తిగా జీవించే ప్రతి విశ్వాసి కుటుంబం వెనక దేవునికి ఒక మిషన్ ఉంది, దేవునికి ఒక పరిచర్య ఉంది. అది విస్మరించి బ్రతుకుతున్నటువంటి కుటుంబాలు కొన్ని, దేవుడు అప్పగించిన పరిచర్యం కొరకే బతుకుతున్నటువంటి భార్యాభర్తలు మరికొంతమంది. అందుకనే పెళ్ళి ఎంజాయ్ చేయండి, జీవితాన్ని అనుభవించండి, నీ భార్యతో నీవు ఆనందించు అని చెప్పి వదిలిపెట్టలేదు దేవుడు. పెళ్లి చేసుకున్న ప్రతి జంటకు ఆయన ఒక పరిచర్యను, ఆయన ఒక బాధ్యతను అప్పగిస్తాడు. అందుకనే దేవుడు ఎన్నుకునే ఒక జంటకు ఒక అద్భుతమైన దాంపత్య జీవితానికి ఉండే 3 ముఖ్యమైన లక్షణాలు ఈ మధ్యాహ్న కాలం వేళ త్వరగా చదువుకొని వర్తమానాన్ని మనం ముగించేద్దాం. చూడండి, మొదటి సంగతి మనం చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం, మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. 20వ వచనం. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుచుండగా, ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై అని ఉంటుంది. లూకా సువార్త చూద్దామా? లూకా సువార్త 1వ అధ్యాయం, లూకా సువార్త 1వ అధ్యాయం 26వ వచనం. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో
దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యుద్ధకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి అన్నది. అర్థమైందా మీకు? అర్థమైందో లేదో తెలియదు కానీ అర్థమయ్యేటట్టు చెప్తానండి. ఇద్దరికి కూడా ఎవరు వచ్చి మాట్లాడారు? ఇద్దరిని దేవదూతలు వచ్చి మాట్లాడారు. ఇప్పుడు చెప్పండి, ఇద్దరికి ఎవరితో సంబంధం ఉంది? పరలోకముతో సంబంధం ఉంది. హెవెన్లీ ఫ్యామిలీ, పరలోక కుటుంబం అని దేన్ని అంటారంటే, వినండి వినండి, యోసేపుతో దేవుని దూత మాట్లాడాడు, మరియతో దేవుని దూత మాట్లాడాడు. అంటే వీళ్ళిద్దరికి ఎవరితో సంబంధం ఉంది? పరలోకముతో. పరలోకముతో, దేవునితో పరలోకముతో సంబంధం ఉంది. అందుకని గుర్తుంచుకోండి, దేవుడు ఎన్నుకునే ఒక నూతన జంటకుండే మొదటి లక్షణం ఏంటంటే, ఆ జంట తప్పనిసరిగా పరలోకముతో సంబంధాన్ని కలిగి ఉండాలి. పరలోక సంబంధము కలిగినటువంటి దంపతులు వారిద్దరితో దేవుడు విడివిడిగా మాట్లాడాడు. మరియతో దేవుడు మాట్లాడాడు, యోసేపుతో దేవుడు మాట్లాడాడు. ఏమర్థమవుతుంది? ప్రతి క్రైస్తవ జంటకుండే అతి ప్రాథమిక లక్షణం ఏంటంటే, భర్త దేవుని స్వరాన్ని వినే అలవాటు ఉండాలి, భార్యకు దేవుని స్వరము వినే అలవాటు ఉండాలి. వీలైతే భార్య భర్తలు ఇద్దరు కలిసి కూర్చొని ఒకే అధ్యాయాన్ని చదవాలి, వినపడేటట్టు. నీ భర్తకు చదువు రాదా? భార్య చదవాలి. భార్యకు చదువు రాదా? భర్త చదవాలి. కలిసి కూర్చొని ఒక అధ్యాయాన్ని చదవండి. ఎంత అద్భుతమైన సంగతి తెలుసా? ఒకవేళ ఒక జంట పరలోకముతో సంబంధాన్ని కలిగి ఉంటే, వాస్తవానికి ఇప్పుడు వినండి, వీళ్ళిద్దరి మధ్య ప్రాబ్లం వచ్చింది. ఏంటిది? యోసేపుకు అనుమానం వచ్చింది. ఈమె పెళ్లి కాకముందు ఎట్లా గర్భవతి అయింది? అది ఆయనకు వచ్చిన అనుమానం. ఇప్పుడు ఈ అనుమానాన్ని, ఆ అనుమానం ఎక్కువైపోయి వీళ్ళిద్దరు విడిపోయే ప్రమాదం ఏర్పడింది. ఇద్దరు విడిపోయే ప్రమాదం ఏర్పడింది. విడిపోయే ప్రమాదం ఏర్పడినప్పుడు జోక్యం చేసుకుంది ఎవరు? మళ్ళీ దేవుడే. ఎలా మాట్లాడాడు? దేంతో మాట్లాడాడు? వాక్యము ద్వారా మాట్లాడాడు. గుర్తుంచుకోండి, దేవుని వాక్యం దాంపత్య జీవితంలోని అనుమానాలను, మనస్పర్ధలను, అభిప్రాయ భేదాలను నివారణ చేస్తుంది. అర్థమయ్యేటట్టు చెప్తాను. రేపు పొద్దున పెళ్ళైన ఒక 6 నెలలకి ప్రసాద్కి ఎస్తీర్రానికి ఒక ప్రాబ్లం వస్తుంది, ఒక సమస్య వస్తుంది. సమస్య వచ్చినప్పుడు ఆయన అంటాడు, మా నాయన దగ్గరికి పోతాను, పోయి చెప్తాను అంటాడు. ఈమెంటది, నేను మా నాయన దగ్గరికి పోతాను, మా నాయనకు విషయం చెప్తాను అంటది. వాస్తవానికి వీళ్ళిద్దరూ ఒక పని చేయొచ్చు. ఏంటది? మన ఇద్దరం వాక్యం దగ్గరికి పోదాం. ఎక్కడికి? వాక్యం దగ్గరికి. వాక్యం దగ్గర కూర్చొని సమస్య ఇది, వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. వాక్యం మన ఇద్దరి సమస్యకు ఏమని సమాధానం చెప్తుంది? నేను ఒక ప్రశ్న వేస్తాను. వాక్యము సమాధానము చెప్పని సమస్యలు భూమి మీద ఉంటాయా? నాకు తెలుసుండవు. అసాధ్యం. మానవ జీవితంలో ప్రతి సమస్యకు జవాబునివ్వగలిగిన ఏకైక గ్రంథం మన చేతిలో ఉంది, దేవుని గ్రంథం. భార్యాభర్తలకు సమస్య వచ్చింది. వీళ్ళిద్దరూ దేవుని స్వరం వినే అలవాటు కలిగిన వారైతే, వింటున్నారు కదా మీ ఇద్దరు దేవుని స్వరం వినే అలవాటు కలిగిన వారైతే, ఇద్దరు వెళ్ళి రా కూర్చుందాం. మన ఇద్దరికి మధ్య సమస్య వచ్చింది కదా, దా కూర్చుందాం రా. ఎక్కడ? వాక్యం దగ్గర. వాక్యం దీనికి ఏం జవాబు చెప్తుంది? మీకు అర్థం కాలేదా? వాక్యం తెలిసిన ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళండి. సార్ మీరు చెప్పొద్దు సలహా, మీకు వాక్యం తెలుసు కదా, మా ఇద్దరి మధ్య సమస్య వచ్చింది, వాక్యం ఏం చెప్తుందో నాకు చెప్పండి. ఇంకో కోర్టులు తెంపని, పెద్దల పంచాయతీలు తెంపని, వీళ్ళు కూడా పెద్దలు కూడా పిలిస్తే పరిగెత్తారు ఇట్లాంటివి. దేనికి? తెగ్గొట్టడానికి. ఏమి అంటే మన డైలాగులు, తల్లిదండ్రుల డైలాగులు ఎట్లుంటాయి తెలుసా? ఆ రోజు కడుపు పట్టింది, ఈరోజు ఇల్లు పట్టదా, గడప పట్టదా? రామ్మా వచ్చేయి, ఏం నేను సాకలేనా? ఈయప్ప ఏమంటాడు, వీళ్ళ తల్లిదండ్రులు ఏమంటారు? ఏమి వాళ్ళకి ఎంత ఉంటే నీకెంత ఉండాలా? మనుష్యుల దగ్గరికి వెళితే బాగు చేయటం కంటే పాడు చేయడమే జరుగుతుంది. గుర్తుంచుకోండి. ఒక వచనం చూపిస్తాను, తిప్పక్కర్లేదు. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు 6 సార్లు మంచిది 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 అనుకుంటూ వచ్చినాడు. ఎందుకు మంచిది తెలుసా? అక్కడ దేవుడు ఒక్కడే ఉన్నాడు కాబట్టి. అక్కడ దేవుడు
ఒకడే ఉన్నాడు. పెళ్లి చేశాడు, ఏమన్నాడు? చాలా మంచిది అన్నాడు. చాలా మంచిది అన్న తర్వాత మరొకడు వచ్చాడు, ఎవరు? అపవాది. చాలా మంచిది ఏమైపోయింది? పాడైపోయింది. గుర్తుంచుకోండి, డెమానిక్ పవర్స్ అన్నవి, అపవిత్రాత్మ శక్తులు అన్నవి దయ్యం బట్టి ఊగిపోతున్న దయ్యం పట్టినట్టు కాదు. పచ్చని క్రైస్తవ దాంపత్య జీవితం పతనం వెనక కూడా అపవాది శక్తులు ఉన్నాయి. చాలా మందికి తెలియట్లేదు. ఆదికాండం 3వ అధ్యాయంలో ఏమన్నా అవ్వ ఊగిపోయిందా ఇట్లా దయ్యం పట్టిన దాని మాదిరి? లేదు. ఆదాము ఏమన్నా ఊగిపోయినాడా దయ్యం పట్టిన మాదిరి? లేదు. సింపుల్ ఒక ఆలోచన అంతే. ఒక చిన్న ఆలోచన చెవులో వేస్తాడు, ఎవరో ఒకరిని వాడుకుంటాడు. మీ అమ్మే కావచ్చు, మీ నాన్నే కావచ్చు, ఎవరో ఒకరిని వాడుకొని వారి ద్వారా నీ చెవులోకి ఆలోచన వేస్తాడు. ఇడిచిపెట్టు, ఏమవుతుంది? దిగిరాని వాళ్ళే, నిలబడు. పిల్లరా, మనుష్యుల దగ్గర కంటే వాక్యము దగ్గరికి, వాక్యము తెలిసిన వ్యక్తుల దగ్గరికి వెళ్తే వీళ్ళు ముందే దేవుని స్వరము వినే అలవాటు కలిగిన వారు కాబట్టి సమస్యలు చాలా సులభంగా పరిష్కారం అవుతాయి. గుర్తుంచుకోండి, అనుమానం వచ్చింది, ప్రభు వాక్యం మాట్లాడింది, ఏం చేశాడు? 1వ అధ్యాయం చూడండి, ఇది అవసరం. 24 వచనం. యోసేపు నిద్ర మేలుకొని, మత్తయి సువార్త 1:24, ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని. వినండి, పెళ్లి కాకముందే గర్భము ధరించిన ఆమెను తెచ్చుకున్నాడు అని అంటారు ఖచ్చితంగా. దాన్ని భరించడానికి సిద్ధపడ్డాడు. ఎవరు? యోసేపు. దాన్ని భరించడానికి సిద్ధపడ్డాడు. అవమానాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడ్డాడు. దేన్ని బట్టి? వాక్యాన్ని బట్టి. వాక్యముతో సంబంధము కలిగిన భర్త ఉంటే వాక్య నెరవేర్పు కొరకై దేనికైనా తెగించి సంబంధాలని కాపాడుకుంటారు. మరి ఏం చేసింది చూడండి, లూకా సువార్త. యోసేపును గురించి మత్తయి సువార్త చెప్తే మరియను గురించి లూకా సువార్త చెప్తుంది. 1వ అధ్యాయం 38వ వచనం. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగా. ఏమైనా జరగనే నా జీవితంలో. దేవుడు చెప్పాడా? నా జీవితంలో ఏం చేయటానికైనా నేను సిద్ధం. అవమానానికి సిద్ధం, విమర్శలకు సిద్ధం, నిందకు సిద్ధం, దేనికైనా సిద్ధం. కారణం ఏంటంటే వారిద్దరూ కలిసి ఉండటానికి వారు వాక్యము దగ్గరికి వెళ్ళారు. అందుకనే గుర్తుంచుకోండి, ప్రతి క్రైస్తవ కుటుంబానికి అవసరమైన అతి ప్రధానమైన లక్షణం ఏంటంటే భార్య భర్త ఇరువురు దేవుని స్వరం వినే అలవాటు తప్పనిసరిగా కలిగి ఉండాలి. బైబిల్ మీరు చర్చికి వచ్చినప్పుడు పట్టుకొచ్చేది కాదు. మీ ఇంట్లో దయ్యం పట్టినప్పుడు మీ తల్ల కింద నెత్తిల కింద పెట్టేది కాదు బైబిల్. మనము భక్తిపరులమని నిరూపించుకోవటానికి చేతులు పట్టుకొని తిరిగేది కాదు బైబిల్. ఇది మన దైనందిన జీవనాధారం. అది మనల్ని బతికిస్తుంది, అది మనల్ని నడిపిస్తుంది. క్రైస్తవులని పేరు పెట్టుకొని చర్చిలోకి వచ్చి బైబిల్ ధరిస్తే మళ్ళీ చర్చిలోకి వచ్చినప్పుడే బైబిల్ ధరిస్తారు కొంతమంది. వాళ్ళు కాదు. అమెరికన్ పాస్టర్స్లో 80% మంది ఇక్కడ వాక్యం చెప్పడానికి బైబిల్ ధరిస్తే మళ్ళీ వాక్యం చెప్పడానికి బైబిల్ ధరుస్తారంట. అంటే ఇళ్ళ దగ్గర తెరవరు. నేను ఒక మాట చెప్తాను, వినండి. మీ ఇద్దరి జీవితంలో ఇరువురు దేవుని స్వరాన్ని వినే అలవాటు చేసుకోండి. మీ దాంపత్య జీవితాన్ని పాడు చేయగలిగిన శక్తి భూమి మీద దేనికి ఉండదు. మీరు కలిసి కొనసాగుతారు. ఇద్దరు దేవుని స్వరాన్ని వినండి. మరియ వినింది, యోసేపు విన్నాడు. సో దేవుడు ఒక జంటను ఎన్నుకున్నప్పుడు దేవుడు చూసిన మొదటి లక్షణం ఏంటంటే పరలోక సంబంధము కలిగిన జంట, దేవుని స్వరాన్ని వినే అలవాటు. ఇక్కడ కూర్చున్న మనమంతా ఒక సూటి ప్రశ్న. చాలా కుటుంబాలు ఉన్నాయి. సమస్యల కొరకు మనుషుల దగ్గరికి పరిగెత్తక్కర్లేదు. ఇద్దరు పరిగెత్తి వెళ్ళి వాక్యం దగ్గర కూర్చొని వాక్యం ఏం చెప్తుందో ప్రశ్నించి అందులో సమాధానాన్ని కనుగొంటే సమస్య పరిష్కారం చాలా సులభం. అసలు క్రైస్తవ వివాహ జీవితానికి అవసరమైనటువంటి సూత్రాలు, సూచనలు, హెచ్చరికలన్నీ లేఖనాల్లో రాయించి పెట్టాడు ఆయన.
నాకు తెలిసి క్రైస్తవ ముఖ్యంగా పెళ్ళిళ్ళల్లో వివాహంలో క్రైస్తవులు విన్నన్ని వర్తమానాలు ఎవరు వింటారు? అన్ని అద్భుతమైన వర్తమానాలు వింటాం మనం. ఏం కావాలి? వాక్యానికి మించిన పరిష్కారం ఏముంటుంది? వాక్యం అద్భుతమైంది. జీవితకాలం శ్వాస ఆగే వరకు మీ ఇద్దరిని కలిసి నడిచేటట్టు చేసేది ఈ వాక్యం. అందుకని వాక్యానికి అన్నడూ దూరం కావద్దు. నేను మళ్ళీ చెప్తున్నాను, వీలైతే మొదటి రోజు నుండే, ఈ రాత్రి నుండే నీవు నీ భార్య ఇరువురు కలిసి వాక్యాన్ని గట్టిగా చదవండి. నువ్వు గట్టిగా చదువుతుంటే నీ భార్య వినాలి, నీ భార్య చదువుతుంటే నీవు కూడా వినాలి. విని అందులో ప్రభు మీతో ఏమైనా మాట్లాడితే నోట్ చేసుకోండి. దానికి విధేయత చూపడానికి అలవాటు చేయండి. మీరు ఇప్పటి నుండి ప్రారంభించండి, మీ దాంపత్య జీవితం అద్భుతంగా ఉంటుంది. ఇది మొదటిది. రెండవది, మత్తయి సువార్తలో లూకా సువార్తకు రండి. ఈ కుటుంబానికి ఉండే మరొక లక్షణాన్ని చూద్దాం. 2వ అధ్యాయం, లూకా సువార్త 2వ అధ్యాయం. దేవుడు ఎన్నిక చేసుకున్న ఆ కొత్త నవ దంపతులకు ఉండే లక్షణాలు చూస్తున్నాం. ఈ నవ దంపతులకు కూడా అవే అవసరం. ఒకటి, పరలోక సంబంధం, దేవుని స్వరాన్ని ఇద్దరు వినే అలవాటు ఉండాలి. రెండవది చూద్దాం. 2వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి, చదవండి, గర్భవతి అయ్యుండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమ్ అనబడిన దావీదు ఊరికి వెళ్ళాను. ఇప్పుడు చెప్పండి, రెండవది ఏంటంటే వీరిద్దరి ప్రయాణం ఒకే వైపు ఉంది. ఎక్కడికి? పెళ్ళయింది అంటే జస్ట్ చేర్చుకున్నాడు. ప్రయాణం ఇప్పుడు ఎక్కడికి? బెత్లెహేమ్ వైపు. ఎందుకు బెత్లెహేమ్ వైపే? బెత్లెహేమ్ వైపే ఎందుకు? చూడండి కావాల్సింది. మత్తయి సువార్త 1వ అధ్యాయం, మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం, 2వ అధ్యాయం 5వ వచనం, సారీ 2వ. అందుకు వారు, యూదయ బెత్లెహేములోనే ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమా, నువ్వు యూదా ప్రధానులలో ఎంత మాత్రం అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది అన్నారు. ఇప్పుడు చెప్పండి, ఇద్దరి ప్రయాణం ఎక్కడికి? బెత్లెహేముకు. ఎందుకు బెత్లెహేముకు? ఇలా చెప్పనివ్వండి, వాక్యం నిమిత్తమే ఇలా చెప్పుకుందాం. పరలోకము కొరకు ప్రయాణము చేసిన కుటుంబం, లేకపోతే ప్రభువు నిమిత్తం ప్రయాణము చేసిన కుటుంబం. ఇద్దరికి వినాలి బాగా, 2 కళ్ళు లేవు, లేకపోతే 2 దృష్టులు లేవు. ఈయన కళ్ళేమో ఇటువైపు, ఆమె కళ్ళేమో అటువైపు లేవు. ఇద్దరి కళ్ళు ఒకే దాని వైపు. దేని వైపు? బెత్లెహేముకు వెళ్ళాలి. ఎందుకు బెత్లెహేముకు వెళ్ళాలంటే లేఖనములలో వ్రాయబడినది నెరవేరాలి అనంటే మన ఇద్దరం ఎక్కడికి వెళ్ళాలి? బెత్లెహేముకు వెళ్ళాలి అని ఇరువురు కలిసి ప్రయాణం చేశారు. దేని నిమిత్తమై ప్రయాణం చేశారు? పరలోకం కొరకు, సంపద కొరకు వారు ప్రయాణం చేయాల. ఇలా చెప్పనివ్వండి, యేసుక్రీస్తు అనేకుల హృదయాలలో జన్మించు నిమిత్తమై సర్వలోక పాప నివారణ పరిష్కారం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అని సర్వలోకానికి తెలియచేయు నిమిత్తమై ఈ ఇద్దరు యవనస్తులు దాని నిమిత్తం ప్రయాణం చేశారు. యేసుక్రీస్తు లోకానికి పరిచయం చేయటానికి దాని కొరకై ప్రయాణం చేశారు. మీకు అర్థమైంది అనుకుంటాను. ఒక క్రైస్తవ జంట ప్రయాణం లేకపోతే లక్ష్యం, గురి, గమ్యం ఏంటంటే యేసుక్రీస్తును లోకం తెలుసుకోవాలి. మేము ఆయన్ని పరిచయం చేయాలి. వీరు కడుపున మోసుకొని వెళ్ళారు, మనము హృదయాన మోసుకొని వెళ్ళాలి ఆయన్ని. దేని కొరకు మన ప్రయాణాలు? దేని కొరకు మన ప్రయాణాలు దేని నిమిత్తం చెప్పండి? ఎక్కడికి, ఏ లక్ష్యం దిశగా వెళ్తున్నాం? అయ్యా అమ్మా సార్, నువ్వు ఉద్యోగము చేయి, నువ్వు వ్యాపారము చేయి, నువ్వు ఏదైనా వృత్తి చేసుకో, నువ్వు దైవ సేవకుడుగా, నువ్వు కూలివాడివిగా, నువ్వు ఇంకొకటి ఏదైనా కానీ లక్ష్యం ఏంటి అంటే మా ఇద్దరి లక్ష్యం ఒకటే, యేసుక్రీస్తును లోకానికి పరిచయం చేయాలి. ఆయన అనేక హృదయాల్లో జన్మించాలి. ఒకవేళ అదే లక్ష్యముతో గనక ప్రతి క్రైస్తవ కుటుంబం బ్రతికింటే ఎంతమంది భారతదేశంలో నమ్ముకుని ఉండేవారు. సేవకు వచ్చిన సేవకులు మర్చిపోయారు యేసుక్రీస్తును లోకానికి పరిచయం చేయాలన్న సంగతి. డబ్బు వైపు ఒకడు, అధికారం వైపు మరొక దాని వైపు మరొకరు ప్రయాణం చేస్తున్నాం. వీళ్ళు అట్లా కాదు,
లేఖనము నెరవేరాలి. యేసుక్రీస్తును లోకములోనికి పరిచయం చేయటానికి, అనేక హృదయాలలో యేసుక్రీస్తు జన్మించటానికి, అనేకుల పాప నివారణగా, పరిష్కారముగా, ప్రాయశ్చిత్తార్థ బలిగా ఆ గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తును కనటానికి వారు బెత్లెహేముకు ప్రయాణం చేశారు. అయ్యా అమ్మా, మీరు ఎందుకు పెళ్లి చేసుకుంటారో తెలుసా? నువ్వు ఏ పనైనా చేసుకో, ఉద్యోగం చేసుకుంటావా, వ్యాపారం చేసుకుంటావా, మీ నాన్న వృత్తిని తీసుకుంటావా, వద్దులే మీ నాన్న వృత్తి చాలా ఆయనకే, నువ్వు మరొక పని చేసుకో, రైట్, ఇంకొకటి చేస్తావా, ఏమైనా చేయి, బట్ మీ ఇద్దరి లక్ష్యం ఏమై ఉండాలి? యేసుక్రీస్తుని ఇతరులకు పని చేయి. పెళ్ళికి పో, ఒకరికి చెప్పు. పేరంటానికి పో, ఒకరికి చెప్పు. ఒక లక్ష్యం. దేని కొరకు మన ప్రయాణం? యేసుక్రీస్తును లోకానికి పరిచయం చేయడం. నేను బైబిల్లో ఒక కుటుంబాన్ని చూపిస్తాను చూడండి. ఒక వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన పత్రికలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయంలో ఒక ఇల్లు కనిపిస్తుంది. 16వ అధ్యాయం, మొదటి పత్రిక 16వ అధ్యాయం 15వ వచనం, 16-15. స్టెఫెను ఇంటి వారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు, వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారని నీకు తెలియదు. స్టెఫెను ఇంటివారు, స్టెఫెను భార్య, వీళ్ళ లక్ష్యం ఏంటంటే పరిశుద్ధులకు పరిచర్య చేయడానికి తమ్మును తాము అప్పగించుకున్నారు. వారింటి వారి లక్ష్యం. అయ్యా అమ్మా, దంపతులుగా మీ లక్ష్యం అదే, దంపతులుగా మన లక్ష్యం అదే. మళ్ళీ చెప్తున్నాను, మనం ఒక లక్ష్యాన్ని మర్చిపోయాం. క్రైస్తవ జీవితానికి నాడి లాంటిది, క్రైస్తవ జీవితానికి గుండెకాయ లాంటిది సువార్తను, యేసుక్రీస్తును ఇతరులకు తెలియచేయటానికి దాదాపుగా నిర్లక్ష్యం చేస్తున్నాం. దాన్ని మర్చిపోయాం. ప్రతి జంట దాని కొరకు ప్రయాణం చేయగలిగితే అది అద్భుతమైంది. ఇది రెండవది. ఒకటి, పరలోకముతో సంబంధము కలిగిన కుటుంబం. రెండవది, పరలోకము కొరకు ప్రయాణము చేసిన కుటుంబం. వాళ్ళు అందుకొరకే ప్రయాణం చేశారు, వాళ్ళకి వేరే ఆలోచనలు లేవు, కష్టపడ్డారు, చక్కగా ప్రయాణం చేశారు. మూడవది, చివరిది, ఆ మాట చదివి నేను ముగిస్తాను. 2వ అధ్యాయం లూకా సువార్తలో 4వ వచనం మరలా చదువుదాం. లూకా సువార్త 2వ అధ్యాయం 4వ వచనం, లేకపోతే 6వ వచనం నుండి చదవండి. వారు అక్కడ ఉన్నప్పుడు ప్రసవ దినములో నిండిన గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండ పెట్టెను అని ఉంది. 2:4 ప్రసవ దినాలు నిండినప్పుడు అని ఉంటుంది. ఎక్కడున్నారు ప్రసవ దినాలు నిండినప్పుడు? మన కల్చర్ ఏమి? ఆయన అక్కడ హాస్పిటల్లో ఉంటుంది, ఈయన ఎక్కడ ఉంటాడు? ఇంట్లో ఉంటాడు. ఫోన్ చేస్తారు, ఏమని? అప్పుడు పోతాడు, లేకపోతే ఒక 2 రోజుల తర్వాత. ఈ కాలంలో అంటే కొంతమంది వెళ్తారులేండి, కొంతమంది వెళ్తే నామోషి అనేది. సరే, మన పాఠం ఏంటంటే అక్కడ ఒక మాట ఉంది, మీరు చూసారా? పొత్తిగుడ్డలతో చుట్టి. పొత్తిగుడ్డలు అంటే ఎవరికైనా తెలుసా? పుట్టిన బిడ్డ తుడుస్తారు చూడండి, మొత్తం అంటిన దాన్నే చుట్టారు ఆయనకి. అంత నిరుపేద ఆయన. ఇప్పుడు భార్య ఏమనాలి? లెక్కగా ఏం మాట్లాడాలి? పిల్లలకు బట్టలు తేవడానికి శాతగానుడు. మనం మాట్లాడే మాటలేంటి? సహజంగా నా భర్త, ఒక మాట వినండి, తన భార్య ప్రసవ దినాలు నిండినప్పుడు భర్త ఆమెతోనే ఉన్నాడు. ఇలా చెప్పనివ్వండి, వారు ఒకరికై ఒకరు నిలిచిన కుటుంబం, లేకపోతే జంట. ఎవరు స్టాండ్ టుగెదర్, వారు కలిసి నిలబడ్డారు. సంక్షోభాల మధ్య, సమస్యల మధ్య, ప్రయాణాల మధ్య వారు కలిసి నిలబడ్డారు. వారు నెపములు మోపుకోలేదు, వారు నేరస్థాపన చేసుకోలేదు, వారు ఒకరినొకరు దెప్పిపడుచుకోలేదు, ఒకరి లోపాలు ఒకరు ఎత్తి చూపించుకోలేదు. వారు ఒకరి కొరకై ఒకరు నిలవబడ్డారు. తన భార్య కష్టము దగ్గర భర్త నిలవబడ్డాడు, తన భార్య వేదన దగ్గర భర్త నిలవబడ్డాడు, తన భార్య యొక్క ప్రాణాపాయ స్థితి దగ్గర భర్త నిలబడ్డాడు. ఇద్దరే ఉన్నారు, ఎవరు లేరు, వాళ్ళిద్దరే ఉన్నారు. ఆమెకు ఆయన, ఆయనకు ఆమె. ఇదే సత్యం. ఎవ్వరు మనతో ఉండరు కొంతకాలానికి. నీవు నీ భార్యతో నీవు. కొంతమంది వినండి, ఇది అవసరం అడిగాడు చెప్తున్నాను.
పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లల కొరకు భర్తల్ని నిర్లక్ష్యం చేసే తల్లులు ఉన్నారు. ఆ పిల్లల కొరకై భార్యలను నిర్లక్ష్యం చేసే తల్లులు ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, పిల్లలకు రెక్కలు వచ్చిన తర్వాత ఎగిరిపోతారు. ఈయన చేసుకొని పోతాడు, ఆమె చేసుకొని పోతుంది. చివరికి మిగిలేది ఎవరు? మీ ఇద్దరే. నీ భర్తే ప్రధానమైన వాడు పిల్లలు పుట్టినా, నీ భార్య ముఖ్యమైన వ్యక్తి పిల్లలు పుట్టినా. చివరిదాకా కడదాకా ప్రయాణం చేయాల్సింది మీరే. ఎవరి నిమిత్తం ఎవరు నిర్లక్ష్యం చేయకూడదు. తల్లి కోసం, అమ్మా, తల్లి కోసం, మీ అమ్మ కోసం, మీ నాన్న కోసం నీ భర్త నిర్లక్ష్యం చేయకూడదు. మీ పిల్లల కోసం నీ భార్య భర్తలు నిర్లక్ష్యం చేయకూడదు. మీరు ఒకరితో ఒకరు నిలవాలి. అంటిల్ డెత్, మీ శ్వాస ఆగే వరకు మీరు ఒకరితో ఒకరు నిలవాలి. హ్యారీ డి మాంటీ అని ఒక భక్తుడు ఉన్నాడు. అతని పుస్తకం కూడా దొరుకుతుంది, వెంకటరత్నం గారు రాశారు, హ్యారీ డి మాంటీ అని. ఆ హ్యారీ డి మాంటీ గారు తన భార్య మరణం దగ్గర, ఆమె చనిపోతూ ఉంటుంది, ఈయన పక్కన ఉంటాడు. ఆమె అన్నమాట ఏంటంటే, నేను చనిపోయేటప్పుడు, వాళ్ళిద్దరే ఉంటారు, ఎవరు ఉండరు వాళ్ళకి పాపం. ఆమె చనిపోయేటప్పుడు ఆయన భార్య ఆయనతో అంటది, అయ్యా నేను చనిపోయేటప్పుడు నువ్వు నాతో ఉన్నావు, రేపు పొద్దున నీ దగ్గర ఎవరుంటారు? నా మరణం కంటే నన్ను ఎక్కువ బాధిస్తుంది అదే. నాకంటే నువ్వు ఒకవేళ నీవు మరణిస్తే నీ దగ్గర ఉండటానికి నేను ఉన్నాను కదా, నీకెవరుంటారు? నా భయం, నా బాధ అదే అని చెప్పి ఆమె ఏడిస్తే, నా మరణం నాకు భయం కాదు, రేపటి దినాన్ని నీతో ఎవరుండరన్న భయం. భార్యాభర్తలుగా ఒకరి కొరకు ఒకరు నిలువబడగలిగితే, ఒకరితో ఒకరు నిలువగలిగితే అది అద్భుతమైనటువంటి దాంపత్య జీవితం. ఆయన ఆర్థిక స్థితిని దెప్పిపోవలేదు, మరియా ఓర్చుకుంది. పర్లేదు, నా భర్త తేలాడా? పర్లేదు. నా భర్తలో లోపముందా? పర్లేదు. నా భర్త ఈ విషయంలో బలహీనుడా? పర్వాలేదు. రైట్, నేను నీతో నిలబడతా, నువ్వు నాతో నిలబడు. సమస్యల దగ్గర, ఇబ్బందుల దగ్గర, కష్టాల దగ్గర, కన్నీళ్ళ దగ్గర నీవు నీ భార్యతో నిలబడు. అమ్మా, నీవు ఆయనతో నిలబడాలి. మీరు ఒకరితో ఒకరు నిలబడాలి. నిలబడాలంటే ఒక్క మాట చదివి నేను ప్రార్థన చేస్తాను. ఎఫెసీ పత్రిక ఇందాక చదివించారు కదా, జస్ట్ ఒక సింపుల్ ప్రిన్సిపల్ ఉంది, చాలా సాధారణమైన ప్రిన్సిపల్ ఉంది. మీ ఇద్దరు కలకాలం కలిసి నడవటానికి పెద్ద ఆజ్ఞలు బైబిల్ ఇవ్వలేదు. 2 సింపుల్ ప్రిన్సిపల్స్ పెట్టాడు ఆయన. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం చదువుతున్నాను. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి అని ఉంది. 25వ వచనం చూడండి. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. మీరు కలిసి నిలవటానికి మీ ఇద్దరిని కలిపి ఉంచే ఒక లింక్ ఇది, బైబిల్ ఇచ్చిన లింక్ ఇది. ఏంటది అంటే సింపుల్, నీవు లోబడాలి, ఆయన ఏం చేయాలి? కష్టమైన ఆజ్ఞలు ఇలా ఆయన భార్యాభర్తలు కలిసి ఉండడానికి. కష్టం 20, అమ్మా నీకు 20 సూత్రాలని చెప్పలా. నువ్వు కొలసి పత్రిక చదువు, అదే ఉంటుంది. ఎఫెసీ పత్రిక చదువు, అదే ఉంటుంది. నువ్వు బైబిల్కి సంబంధించి భార్యల మీద బరువైన ఆజ్ఞలు మోపలేదు ఆయన. ఒక్క మాట చెప్పాడు. ఆయన ఏమన్నాడు? మళ్ళీ లోబడు. ఆయన ఏం చేయమన్నాడు? ప్రేమించమన్నాడు. కొంచెం ఇట్లా చెప్పుకుందాం. ప్రసాద్ విను, నీవు నీ భార్య, నువ్వు ప్రేమిస్తా ఉంటే నీ భార్యకు లోబడే బుద్ధి పుట్టాలి. అంటే లోబడే విధంగా నీవు ఆమెను ప్రేమించాలి. అమ్మా నువ్వు విను, నువ్వు ఎట్లా చేయాలంటే ఆయన నిన్ను ప్రేమించేటట్టు నువ్వు లోబడాలి. నువ్వు లోబడతా ఉంటే ఆయనకి ఏం పుట్టాలి? బాగా నా భార్యను ప్రేమించాలని బుద్ధి. అంతే. నువ్వు లోబడతా ఉంటే అబ్బా ఎంత మంచిది. అసలు మీకు పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయంలో స్త్రీల సౌందర్యం, లిప్స్టిక్ మీరు దిగేసుకున్నాను. మీరు తీసుకుంటే తప్పేమనట్లేదు, నేను దాని గురించి మాట్లాడడం లేదు. లేకపోతే ఈ నగలు, లేకపోతే ఇవి కాదు. వారు విధేయత చేత తమ్మును తాము అలంకరించుకొండ్రి అని. అసలు అలంకరణ ఏంటో తెలుసా? స్త్రీకి అత్యంత అసహ్యకరమైన స్త్రీ ఎవరో తెలుసా? తిరుగుబాటు, మూర్ఖపు స్వభావం కలిగిన స్త్రీ. భార్యను ధిక్కరించి భార్య నెత్తి మీద కాలు పెట్టే స్త్రీ ప్రపంచంలో అత్యంత అసహ్యమైన స్త్రీ. ఎవరైనా ఉంటే చూడండి ఒకసారి. అత్యంత సుందరమైన స్త్రీ ఎవరో తెలుసా? మోస్ట్ ఒబీడియంట్ వైఫ్.
విధేయత, దీనత్వము చూపే భార్య. అమ్మా, నువ్వు విధేయత చూపుతూరా ప్రసాద్, నువ్వు ప్రేమిస్తూరా మీరు నిలబడే ఉంటారు. ఎప్పటి వరకు? లాస్ట్ వరకు. ఈ ప్రిన్సిపల్ ఎక్కడ మారనియొద్దు. ఇంటికి పోయిన తర్వాత ఎవరెవరు సలహా ఇస్తారు, వీళ్ళు వాళ్ళు ఏమి ఎట్లా చెప్తే అట్లా ఉండొద్దమ్మా, బతకనీరు దక్కనీరు, కొంచెం మాట్లాడు, వాయిస్ రైజ్ చేయి, మారతారనమాట. నువ్వు ఇట్లుండొద్దు అట్లుండదు, ఎవరి సలహాలు వినొద్దు అసలు. నీ భర్తతో ఇట్లుండు అట్లుండు అని ఈ తిక్క సలహాలు ఇస్తుంటారు చూడండి, వాళ్ళు గుర్తుపెట్టుకోండి. నీ భార్యతో ఇట్లుండు అట్లుండు ఈ సలహాలు వినొద్దు, వాళ్ళు ఎక్కువ కాలం ఉండరు, వెళ్ళిపోతారు. ఉండేది ఎవరు? మీ ఇద్దరే. ఏంలే ఊరికట్లా వేసి వెళ్ళిపోతారు, అనుమానాలు పుట్టిస్తారు. మీరు జీవిత కాలం కలిసి ఉండాలంటే రెండు సూత్రాలు. ఏం గుర్తుపెట్టు, అన్నీ మర్చిపోయిన పర్లా, ఇదొకటి, నేను నా భర్తకు లోబడాలి. ఆయన ఏం తెలుసుకోవాలి? నేను నా భార్యను ప్రేమించాలి. సంఘానికి ప్రభువుకు ఉన్న సంబంధం కూడా ఇదే. సంఘం ఏం చేయాలి? లోబడాలి. ఆయన ఏం చేశాడు? ప్రేమించాడు. అంతే, సింపుల్. ఈ 3 విషయాలు గుర్తుంచుకోండి. దేవుడు ఎన్నిక చేసుకున్న, తన కుమారుని పరిచయం చేయడానికి ఎన్నిక చేసుకున్న ఆ కొత్త దంపతులకు ఉండే 3 లక్షణాలు. వారికి పరలోకముతో సంబంధం ఉంది. ప్రతిదినం దేవుని స్వరం విని అలవాటు చేసుకోండి. రెండవది, వారు పరలోకం కొరకై ప్రయాణం చేశారు. మీరు ఏ వ్యాపారం, ఏ వృత్తి, ఏ ఉద్యోగం అన్నా చేసుకోండి, కానీ యేసుక్రీస్తుని ఇతరులకు పరిచయం చేయండి. యేసు ప్రభు నమ్ముకోమని బ్రతిమలాడండి, వాళ్ళకు స్వార్థ ప్రకటించండి, కొన్ని ఆత్మలైన సంఘంలోనికి తీసుకొని రండి. మూడవది, ప్రభు కొరకై మీరు ఒకరినొకరు నిలవండి. సమస్యల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో ఒకరితో పాటు ఒకరు నిలవండి. అలాంటి అద్భుతమైన జంటగా మీరు ఉండటానికి, ఇక్కడ కూర్చున్న మనమందరము కూడా ఉండటానికి ప్రభు తన చాలిన కృప మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక.